విచిత్రమైనటువంటి పరిస్థితులు సృష్టించేటటువంటి వ్యవహారం ఉంటది. అరబ్ దేశాలకి ఇప్పుడు అమెరికా ఒక పిలుపునిస్తోంది. ఏమనయ్యాయంటే ఆహ్, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అరబ్ కంట్రీసు డిఫెన్స్ సిస్టమ్‌ని ప్లే చేస్తున్నాయి తప్పించి అఫెన్సివ్‌గా వెళ్ళట్ల. ఇరాన్ దాడి చేస్తుంటే వాళ్ళ పెట్రోల్ బంకులు కాపాడుకోవడం, వాళ్ళ దేశం మీదన వ్యాపార వాణిజ్య సముదాయాల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దారిలో డ్రోన్స్‌ని ధ్వంసం చేస్తుంది గానీ, ధ్వంసం చేయడానికి హెడ్ క్వార్టర్‌ని పేల్చేయట్లేదు, దెబ్బతీయట్లేదు. ఇప్పుడు తాజాగా అమెరికా సెనేటర్ అడుగుతున్నటువంటిది ఏంటంటే, వార్‌లో పాల్గొనండి మీరందరూ గూడా. మీకోసం మా సైనికుల ప్రాణాలు పెట్టుకోవాల్సొస్తుందని చెప్తున్నారు. యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం. అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఫార్మల్‌గా సెక్యూరిటీ ట్రీటీలోకి దిగాలి. అమెరికాతో జాయిన్ అవ్వాలి. వాషింగ్టన్‌లో కూర్చోవాలి. ఇరాన్ అంతు చూడాలి. అప్పుడు ఈజీ అవుతది తప్పించి, మీరేదో డబ్బులు పడేస్తే మీ దగ్గర మేము పని చేస్తున్నోళ్ళం కాదు అని చెప్పుకొస్తున్నారు.